తెలంగాణ రైజింగ్ 2047 ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా పక్కా ప్రణాళికలను పకడ్బందీగా తయారు చేసుకొని వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళితే విజయాలు సాధించడం పెద్ద విషయం కాదు. ఆ విధమైన ప్రణాళికల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను పూర్తి చేసుకుంటున్నాం. 2047కి దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశమే కాదు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ప్రపంచంతో పోటీ పడి అభివృద్ధి జరిగిందో ఒక నమూనాగా తెలంగాణను తీర్చిదిద్దాలని, భవిష్యత్ తరాలకు ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్గా మారుతుంది. అందుకే ఈనాడు మేధావులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వండి, మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి. ఈ తెలంగాణ రాష్ట్రం చేసే ప్రణాళిక తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు నీతి ఆయోగ్ కావచ్చు, ప్రధానమంత్రి సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మా ఉప ముఖ్యమంత్రి గారు ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా వినడం జరిగింది. మా ప్రణాళికలకు సహకరించడానికి కూడా మాట ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు మనం రచించుకోబోయే తెలంగాణ రైజింగ్ 2047 రాబోయే 100 సంవత్సరాలకు అభివృద్ధి నమూనాగా పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నాం. ఈ ప్రణాళిక తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఈ ప్రణాళికనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా,